నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను నిర్ణీత వ్యవధిలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికను సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆయనతో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఫిర్యాదులను పరిష్కరించాల్సిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని చెప్పారు. సిగడం మండలం వెలగాడ గ్రామానికి చెందిన పెట్టి ఆదిలక్ష్మి నడవలేని పరిస్థితిని కలెక్టర్ గమనించి ఆయనే ఆమె వద్దకు వెళ్ళి ఆమె సమస్యను అడగగా ఆమెకు సంబంధించిన భూ సమస్య గురించి కలెక్టర్కు వివరించగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలో 191 ఫిర్యాదులు స్వీకరించారు. ప్రతి జిల్లా అధికారి ప్రతికూల వార్తలపై తక్షణమే స్పందించాలని ఆదేశించారు. నిర్ణీత సమయంలో పూర్తి సమాచారంతో వివరణ జారీ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, జిల్లా పరిషత్ సీఈఓ వెంకటేశ్వరరావు, ఉప కలెక్టర్ రామ్మోహన్ రావు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా నూతన ఎస్పీగా కేవీ మహేశ్వర్ రెడ్డి ఈరోజు బాధ్యతలు చేపట్టారు. సోమవారం ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ముహూర్త సమయం 12:20 ఎస్పీ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో ముందుగా జిల్లా ఆర్మడ్ పోలీస్ సిబ్బంది ఎస్పీ గారికి గౌరవ వందనం సమర్పించారు. ముందుగా అర్చకులు వేద మంత్రాలు, పూర్ణకుంభం, మంగళ వాయిద్యాలతో ఆహ్వానించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో అదనపు ఎస్పీలు జి ప్రేమ్ కాజల్, వి మహేశ్వరరావు, ఎస్ఈబి అదనపు ఎస్పీ డి గంగాధర్, పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది, కార్యాలయ సిబ్బంది, పోలీస్ అసోసియేషన్ సభ్యులు ఎస్పీలకు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను అందజేశారు. అనంతరం అదనపు ఎస్పీలు, డిఎస్పీలతో కాసేపు జిల్లా పరిస్థితులపై సమీక్షించారు. జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి 2019 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన పోలీస్ అధికారి. ఆయన శిక్షణా కాలం అనంతరం అల్లూరి సీతారామరాజు జిల్లాలో చింతూరు ఏఎస్పీ గాను, ఓఎస్డీగా రొంపచోడవరంలో విధులు నిర్వహించి సాధారణ బదిలీలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సంక్షేమం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. మహిళల రక్షణకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ జిల్లాలో ఉమెన్ మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గంజాయి క్రయ విక్రయాలు, అక్రమ రవాణా అరికట్టే చర్యలు చేపడతామన్నారు. పేరు మహేశ్వర్ రెడ్డి. సో నేను 2019 బ్యాచ్కి సంబంధించిన ఆఫీసర్ని. సో ఈరోజు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఎస్పీగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. సో ఇంతకుముందు వచ్చేసి నేను మనకి అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ చింతూరు సబ్ డివిజన్లో ఏఎస్పీగా చేశాను. దాని తర్వాత అక్కడే అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, మనకి మావోయిస్ట్కి సంబంధించి ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లోనే ఓఎస్డీ రంపచోడవరంగా వర్క్ చేశాను. సో ట్రాన్స్ఫర్స్లో ఇప్పుడు ఇది ఫస్ట్ డిస్ట్రిక్ట్ నాకు. సో బేసిక్గా మనకి ఈ ఛాన్స్ ఇచ్చిన గవర్నమెంట్కి అండ్ సీఎం సార్కి అండ్ డిప్యూటీ సీఎం సార్కి అండ్ డీజీపీ సార్కి అండ్ సీనియర్ ఆఫీసర్స్కి ఐ రియలీ థ్యాంక్ దెమ్. మనకి గవర్నమెంట్ పరంగా ఏవైతే ప్రయారిటీస్ ఉన్నాయో, మనకి ఉమెన్ సేఫ్టీకి సంబంధించి కావచ్చు, చిల్డ్రన్ సేఫ్టీకి సంబంధించి కావచ్చు, అండ్ ఎన్ఫోర్స్మెంట్లో మనకి గాంజా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో కావచ్చు, వాటిపైన మనం 100% ఫోకస్ చేస్తాము. దాంతోపాటుగా మనకి పబ్లిక్కి పోలీస్ పైన ఒక కాన్ఫిడెన్స్, ఆ ట్రస్ట్, నమ్మకం ఏదైతే ఉంటుందో అది ఇంక్రీజ్ చేసేలానే వర్కింగ్ అనేది డెఫినెట్గా ఉంటుంది. చర్మంపై స్పర్శలేని నొప్పి లేదా దురద లేని మచ్చలు, చర్మంపై ఎర్రని లేదా రాగి రంగు మచ్చలు ఉంటే సమీపంలో గల ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని సూచించారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 18 నుండి ఆగస్టు 2వ తేదీ వరకు కుష్ఠవ్యాధి గ్రస్తులను గుర్తించే కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. చెవులపై, వీపుపై, ఎదపై నొప్పి లేని బుడుపులు, కనురెప్పలు పూర్తిగా మూయలేకపోవడం, కనుబొమ్మల మరియు కనురెప్పల వెంట్రుకలు రాలిపోవడం, నొప్పిగా ఉన్న నరములు, చేతులు, పాదాలు, నరాల యందు తిమ్మిర్లు కలిగి ఉండటం వంటి లక్షణాలు ఉంటాయని తెలిపారు. అరచేతులు, కాళ్ళు, పాదాల స్పర్శ లేకపోవడం మరియు పొడిబారిపోవడం, చేతులు, పాదాల యందు నొప్పి తెలియని గాయాలు లేదా పుండ్లు కలిగి ఉండడం, కాళ్ళ నుండి చెప్పులు జారిపోవడం ఈ లక్షణాలు ఉన్నట్లయితే
మందులు అందుబాటులో ఉన్నట్లుగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి మీనాక్షి తెలిపారు. ఈ నెల 18 నుండి ఆగస్టు 2 వరకు కుష్టి వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమం జరుగుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక కార్యక్రమంలో కుష్టి వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, జిల్లా పరిషత్ సీఈఓ వెంకటేశ్వరరావు, ఉప కలెక్టర్ రామ్మోహన్ రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి మీనాక్షి, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో సోమవారం నూతన ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి ఎస్పీ పూలబొకే అందజేశారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని నూతన ఎస్పీకి మంత్రి అచ్చెన్న సూచించారు. సహారా ఇండియా ఖాతాదారులకు వెంటనే డిపాజిట్ సొమ్ము చెల్లించాలని, లేకుంటే దశలవారీ పోరాటాలు చేపడతామని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు, సహారా ఇండియా ఖాతాదారుల పోరాట కమిటీ జిల్లా అధ్యక్షులు బోయిన సత్యనారాయణలు హెచ్చరించారు. సహారా ఇండియా సంస్థ ఖాతాదారులకు, ఏజెంట్లకు పూర్తిగా డబ్బులు చెల్లించాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా చేపట్టారు. ముందుగా R&B రోడ్డు నుండి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సహారా ఇండియా సంస్థను నమ్మిన ఖాతాదారులకు, ఏజెంట్లకు టోకరా వేసి మోసం చేసిందని ఆరోపించారు. సుప్రీంకోర్టు 2012లో 15% వడ్డీతో సహారా ఖాతాదారులకు వారి డిపాజిట్ సొమ్మును చెల్లించాలని ఆదేశాలు జారీ చేసినట్లు గుర్తు చేశారు. సహారా ఇండియా ఖాతాదారులకు డబ్బులు చెల్లించకపోయినా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, బీజేపీ పెద్దల అండదండలు సహారా సంస్థకు ఉండటమే కారణమని ఆరోపించారు. ఖాతాదారుల డిపాజిట్ సొమ్ము కంటే 3 రెట్లు ఆస్తులు ఉన్నట్లు సహారా సంస్థ ప్రకటించిందని, సహారా ఇండియా సంస్థలకు చెందిన చాలా ఆస్తులను కేంద్ర సంస్థలు సీజ్ చేశాయని, ఖాతాదారులకు సొమ్ము చెల్లించడానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి 10 సంవత్సరాల సమయం కూడా సరిపోదా అని ప్రశ్నించారు. ధర్నా అనంతరం జిల్లా పరిషత్ గ్రీవెన్స్ సెల్లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె సూరయ్య, జిల్లా కార్యదర్శి ఎన్ గణపతి, శ్రీకాకుళం పట్టణ కన్వీనర్ ఆర్ ప్రకాష్, జామి కొండలరావు, శ్రీకాకుళం ఏజెంట్ మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసిన శంకర్రావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ సంఘం జిల్లా నాయకులు ఈరోజు స్థానిక బెహరా మనో వికాస కేంద్రంలో చిన్నారులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేసిన శంకర్రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ చిన్నారుల నడుమ కేక్ ని కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు పైడి చంద్రరావు మాట్లాడుతూ బీసీ సమస్యలపై అలుపెరిగిన పోరాటం చేస్తున్న నాయకుడు శంకర్రావు అని కొనియాడారు. ఎన్నో ఉద్యమాలు చేపట్టి బీసీలకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. బీపీ మండల్, జ్యోతిరావు పూలే వంటి మహనీయులు బాటలో శంకర్రావు నడుస్తున్నట్లు పేర్కొన్నారు. బీసీ సంఘ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి కేసిన శంకర్రావు గారి జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు బెహరా మనో వికాస కేంద్రమైనటువంటి వికలాంగులకి కొన్ని ఫ్రూట్స్ మరియు మిగతా ఐటమ్స్ కూడా కేక్ కట్ చేయడం అదంతా జరిగింది. బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా సంఘం పనిచేస్తుందని బీసీ సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర అధ్యక్షుడు కొమ్ము రమణమూర్తి తెలిపారు. శంకర్రావు జన్మదిన వేడుకలు శ్రీకాకుళంలో స్థానిక బెహరా మన వికాస కేంద్రంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. బీసీల సమస్యలపై అలుపెరిగిన పోరాటం చేస్తున్న నాయకుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు రత్నాల మురళి, ఇప్పిలి నరసింహమూర్తి, మైలపల్లి నరసింహమూర్తి, తోనంగి వెంకన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం అమలు చేసి తన ఎన్నికల హామీ నిలబెట్టుకోవాలని శ్రీకాకుళం జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఈ రోజు సంఘం జిల్లా నాయకత్వం కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం గౌరవ అధ్యక్షులు ఎం ఆదినారాయణమూర్తి, ప్రధాన కార్యదర్శి ఎం హరినాథ్ మాట్లాడుతూ జిల్లాలో సుమారు 1,00,000 నిర్మాణ కార్మికుల కుటుంబాలు సంక్షేమ చట్టం నిలుపుదల వలన ఇబ్బంది పడుతున్నారని అన్నారు. మరణం, అంగవైకల్యం, వివాహం, ప్రసవం వంటి వేలాది క్లెయిమ్లు సుమారు గత 4 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. చట్ట ప్రకారం నిర్మాణ యజమానుల నుండి నిర్మాణ విలువలో 1% సెస్ వసూలు చేసి క్లెయిమ్లు చెల్లింపునకు వినియోగిస్తున్న కారణంగా రాష్ట్ర ఖజానాపై పైసా కూడా భారం పడదన్నారు. ఇప్పటికీ సెస్ వసూలు కొనసాగుతుందని, క్లెయిమ్ చెల్లింపులు మాత్రం నిలిపివేశారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం అమలు చేయాలని, పెండింగ్ క్లెయిమ్లను చెల్లించి నిర్మాణ కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో అధ్యక్షులు టి హరినారాయణ, ఉపాధ్యక్షులు ఏ కామేశ్వరరావు పాల్గొన్నారు. నరసన్నపేట మండలం గొండివిల్లిపేట శ్రీ సర్వమంగళ కళ్యాణ మండపంలో గత 6 రోజులుగా జరుగుతున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ హ్యాపీనెస్ యోగా శిక్షణ తరగతులు ఆదివారం రాత్రి ముగింపోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ జిల్లా ప్రతినిధి ఏఓఎల్ టీచర్ డాక్టర్ కింజరాపు అమ్మనాయుడు మాట్లాడుతూ యోగా సాధన సుదర్శన క్రియ వలన కోపం, పగ, ద్వేషాలు, ఈర్ష్యా భావాలు తొలగి ఆనందంతో సంబంధాలను, సంతోషాలను పొంది ప్రతిరోజు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండగలరని తెలిపారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ దేశుల సురేంద్ర మాట్లాడుతూ మనిషి ఆనందంగా ఉండాలంటే
వర్తమాన క్షణంలో జీవించాలని, చేయవలసిన పనులు సక్రమంగా చేయడమే కర్మయోగమని తెలిపారు. నేను, నాది అనే అహమే అనేక సమస్యలకు మూలమవుతుందని, ఈ అహంతోనే నేడు ప్రపంచం యావత్తు దహించుకుపోతుందన్నారు. సత్సంగంలో సింగర్ చౌదరి శ్రీనివాసరావు, ఉమాదేశి, రామ్మోహన్ బృందం చాలా చక్కగా పాడారు. కార్యక్రమంలో ఏఓఎల్ టీచర్ వి సందీప్, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు బొగ్గు సుగుణమ్మ, మీడియా కోఆర్డినేటర్ కేసన్ మూర్తి, ధర్మాన రామదాసు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని కోరుతూ విజయనగరం జిల్లా కలెక్టర్కు ఈరోజు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సాధన సమితి నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్తో నాయకులు మాట్లాడారు. బాబు జగ్జీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పనులు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో జరిపించాలని, ఉమ్మడి జిల్లాల్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. నదులు ఉన్నప్పటికీ 20-25 ఏళ్లు గడుస్తున్నా ఏ ఒక్క ప్రాజెక్టు పనులను పాలకులు పూర్తి చేయలేదని వాపోయారు. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళితే చంద్రబాబు నాయుడు పరిష్కరించగలరని తమకు నమ్మకం ఉందని చెప్పారు. అంతకుముందు కలెక్టరేట్ ప్రాంగణంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో తాటిరాజు రాజారావు, విజ్జుపురం శ్రీనివాసరావు, రామతోట రాజేష్, తొమ్మగంటి రామ్మోహన్, ఆగూరు శ్రీనివాసరావు, ఎం రమేష్, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. నిరంతర సేవకుడు నంది ఉమాశంకర్ అని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంక్యాన వేణుగోపాల్ కొనియాడారు. విశాఖపట్నం నారీ భేరీ సంగీత సంస్థ, కొంక్యాన గోవిందరాజులు చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీకాకుళం ఎన్జిఓ హోంలో నగరానికి చెందిన నంది ఉమాశంకర్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఆయన అందరికీ సుపరిచితులేనని ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు ప్రియ శిష్యునిగా నగరానికి ఎనలేని సేవలు చేసిన ఉమా కరోనా విపత్తులో ప్రాణాలు పోతాయని, మనమంతా ఇంట్లో ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటే తాను మాత్రం ప్రాణాలు పోయినా 10 మంది ప్రాణాలు నిలుస్తాయన్న సంకల్పంతో ప్రాణాలు పణంగా పెట్టి సేవలు చేయడం గొప్ప విషయమన్నారు. ఉమా మాట్లాడుతూ రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావుకి రుణపడి ఉంటారని, నాకు తోడుగా కొంక్యాన కుటుంబం అండగా ఉందని భావోద్వేగంతో తెలిపారు. ఈ కార్యక్రమంలో జిన్ ఫౌండేషన్ జాడసాయి, సామాజిక సంఘ సేవకులు ఉర్లం శివతేజ, వికాస తరంగిణి జిల్లా కన్వీనర్ ఎం ఉషశ్రీ, శైలజ, పొండరీ కుమార్, కెంతలి సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక ఎంపీఆర్ లా కళాశాలలో సోమవారం మోటార్ చట్టంపై అవగాహన సదస్సు డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిఎల్ఎస్ఏ కార్యదర్శి సన్యాసి నాయుడు మాట్లాడుతూ మోటార్ చట్టం ప్రజలకు అవగాహన కల్పించేలా న్యాయ విద్యార్థులు కృషి చేయాలని సూచించారు. అతివేగంతో వాహనంను నడపవద్దని, అలా నడపడం వలన జరిగే ప్రమాదాలు ఎక్కువ అని, దీని వలన జరిగే నష్టం కుటుంబంలో ఒకరిని కోల్పోవడం అని తెలిపారు. హెల్మెట్ పెట్టుకోవడంలో నిర్లక్ష్యం చేయకూడదని, ప్రజలలో చైతన్యం కలిగించడంలో యువత పాత్ర ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కె మోషి, అడ్వకేట్ ఐ పాపయ్య, విద్యార్థులు పాల్గొన్నారు. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని జిల్లా నూతన ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి సోమవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ అలివెట్టు మండపంలో ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందించారు. స్వామివారి జ్ఞాపికను ఎస్పీకి ఆలయ ఈవో ఎస్ చంద్రశేఖర్ అందజేశారు. అన్నా క్యాంటీన్ నిర్వహణతో నిత్యం వందలాది మంది ఆకలి తీరుస్తున్న గుండు శంకర్ కు పేదలు, అన్నార్థులు, అనాథులు నీరాజనాలు పడుతున్నారు. నేటికి 452 రోజులుగా నగరంలోని 7 రోడ్ల కూడలి, పాత బస్టాండ్ ప్రాంతాల్లో ప్రతిరోజు క్రమం తప్పకుండా పేదల కడుపు నింపేందుకు అన్నా క్యాంటీన్ వాహనాలు సమయానికి సిద్ధంగా ఉంటున్నాయి. పేరు కోసమో గొప్ప కోసమో ఇంకేదో ఆశించి కాకుండా ఖర్చుకు వెనకాడకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి పేదలకు రుచికరమైన ఆహారాన్ని అందిస్తూ అందరి మనల్ని పొందుతున్నారు గుండు శంకర్. ప్రభుత్వ అన్నా క్యాంటీన్లు మూతపడిన తరుణంలో చంద్రబాబు లక్ష్యాన్ని నియోజకవర్గ కేంద్రంలో తన లక్ష్యంగా మార్చుకొని శంకర్ ప్రారంభించిన అన్నా క్యాంటీన్ల లక్ష్యాన్ని నెరవేరుస్తున్నాయి. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీలు జి ప్రేమ్ కాజల్, పి ఉమేశ్వరరావు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను తెలుసుకుని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఫిర్యాదుదారుల అర్జీలు, వారి వివరాలు సంబంధిత పోలీసు అధికారులకు తక్షణమే తెలియపరిచి చట్ట ప్రకారం చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆర్మూర్ పోలీస్ విభాగం అధికారులు, సిబ్బంది సంపూర్ణ సహకారం అందించడం వలన ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించగలిగామని పోలీస్ యంత్రాంగం సహకారాన్ని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక కొనియాడారు. సాధారణ బదిలీలో భాగంగా జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయానికి బదిలీపై వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం హెచ్చర్ల ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ మైదానంలో ఆర్మ్డ్ రిజర్వ్ యంత్రాంగం
ఆధ్వర్యంలో సెరెమోనీ పెరేడ్ నిర్వహించి జిల్లా ఎస్పీకి గౌరవ వందనం సమర్పించి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ క్రమంలో ఎస్పీ పోలీస్ పెరేడ్ను పరిశీలించి అభినందించారు. జిల్లా అర్బన్ పోలీస్ యంత్రాంగం జిల్లా ఎస్పీనకు సాల్వతో సన్మానించి జ్ఞాపికను బహుకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో సుమారు 2.5 సంవత్సరాలు పనిచేయడం జరిగిందని, జిల్లా ప్రజలు పోలీస్ సిబ్బంది అందరూ సహాయ సహకారాలు అందించారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా శాంతియుత జిల్లా అని ఎక్కడికి వెళ్ళినా జిల్లాలోని ప్రజలను, పోలీస్ అధికారులను, సిబ్బందిని మర్చిపోలేనని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ జి ప్రేమ్ కాజల్, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ మహిళా కళాశాలలో ఐక్యూఏసీ విభాగం, కామర్స్ విభాగాలు సంయుక్తంగా ఇంటర్నేషనల్ స్కిల్ డేస్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె సూర్యచంద్రరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు స్వయం శక్తిపై ఎదగాలని, నూతన పారిశ్రామికవేత్తలుగా రూపుదిద్దుకోవాలని ఆకాంక్షించారు. జిల్లా పరిశ్రమ కేంద్రం మేనేజర్ జె ఉమామహేశ్వర్ మాట్లాడుతూ నిరుద్యోగాన్ని నిర్మూలించాలంటే స్వయంగా పారిశ్రామికవేత్తలుగా ఎదగడమే సరైన మార్గమని అన్నారు. కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ సూర్యకిరణ్, ఇండస్ట్రీ ప్రమోటర్ అసిస్టెంట్ మేనేజర్ రవికుమార్, జనరల్ మేనేజర్ రమేష్ కృష్ణ, అసిస్టెంట్ డైరెక్టర్ ఇండస్ట్రీస్ సెంటర్ పివి రఘునాథ్, కళాశాల వైస్ ప్రిన్సిపల్ పి శంకర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో శ్రీ సంతోషిమాత అమ్మవారి దేవస్థానంలో సోమవారం అమ్మవారి జయంతి సందర్భంగా అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ, మహాగణపతి పూజ, జన్మదిన సంకల్పం, పునః పూజ, మహాన్యాసపూర్వక నమక చమక పంచసూక్తములతో అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహించారు. నవచండీ పారాయణం, 13 పట్టుచీరలతో విశేష ద్రవ్యములతో చండీ హోమం, ఆయుష్య హోమం, సంతోషిమాత లక్ష్మీ గణపతి ఆదిత్యాది నవగ్రహ మహా మృత్యుంజయ పరివార దేవతా హోమం, సకల దేవత మంత్ర ఆహ్వానములు, 58 రకాల పైన ద్రవ్యములతో మహా పూర్ణాహుతి, నీరాజనం, మంత్రపుష్పం నిర్వహించారు. ఈరోజు అమ్మవారిని ఆమదాలవలస శాసనసభ్యులు కోన రవికుమార్ దంపతులు దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ తీర్థ ప్రసాదాలను అందజేసి వేద ఆశీర్వచనాలను అందజేశారు. వట్టివేర్లతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. సాధారణంగా ఎండాకాలంలో ఇల్లు చల్లదనం కోసం వట్టివేళ్లతో చేసిన చేపలు వాడుతుంటారు. కొబ్బరి నూనెలో వేసుకొని కూడా కొంతమంది ఉపయోగిస్తుంటారు. వీటిని ఆహారంలో కూడా భాగం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ఈ వేర్లలో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా ఔషధాల్లో వాడతారని వైద్యులు చెబుతున్నారు. వట్టివేరుతో షర్బత్ తయారు చేసుకుని తాగడం వల్ల ఎండాకాలం తరచూ వచ్చే కడుపు నొప్పి, మలబద్ధకం, తలనొప్పి తగ్గుతాయి. అలాగే నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. మెదడుకు రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది. వట్టివేరు సారం శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. సువాసన భరితంగా ఉండడం వల్ల ఒత్తిడి కూడా దూరం అవుతుంది. నిద్రలేమిని పోగొట్టి జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. తలనొప్పితో బాధపడుతుంటే ఈ వేర్లని నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగొచ్చు. వేర్లని మెత్తని పేస్ట్లా నూరి దానిని తలపై పట్టీలా వేసుకొని కాసేపయ్యాక శుభ్రం చేసుకుంటే ఉపశమనం కలుగుతుంది. వేర్లని ఒక గ్లాసులో వేసి ఓ 4-5 గంటలు లేదా రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ నీరు తాగితే డీహైడ్రేషన్ సమస్య దూరం అవుతుంది. కొండ నీళ్లు వాడేవారు ఈ వట్టివేరును ఓ తెల్లని వస్త్రంలో మూటకట్టి ఆ నీటిలో వేయాలి. 2-3 రోజులకి ఒకసారి వట్టివేరును మార్చుకోవాలి. కొండ నీటిలో నానబెట్టిన వట్టివేర్లని పారేయకుండా దానిని మెత్తగా నూరుకొని ప్యాక్లా ముఖానికి వేసుకోవచ్చు. దీంతో ముఖంపై ఉన్న మచ్చలు, మొటిమలు దూరమవుతాయి. వట్టివేర్లని నీటిలో వేసి మరిగించి స్నానానికి వాడే నీటిలో కలిపి స్నానం చేస్తే చెమట వాసన దూరమవుతుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. 5 సంవత్సరాలకు ఒకసారి నమ్మించువాడు రాజకీయ నాయకుడు. జీవితకాలం నమ్మించువాడు గురువు. తరతరాలు నమ్మించువాడు దేవుడు. ఏదీ నమ్మనివాడు పరమాత్మ సత్యమును మాత్రమే విశ్వసించి అనుభవం చెందువాడు ఋషి. బాధలు శత్రువులను ఏకం చేస్తాయి. కష్టాలు మనుషులను ఐక్యం చేస్తాయి. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.